ఒక సర్జన్ నుంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మీరు టర్న్ అప్ అయినప్పుడు అప్పుడప్పుడు సర్జన్ కూడా మీలోంచి బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటాడా? మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవాడు, ఎనీథింగ్ దట్ యూ చూస్ టుడే యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని ట్యూమర్స్ బ్రెయిన్లో. మూవీ స్టార్ పేపర్స్ రాసాయి, సల్మాన్ ఖాన్. ఎగ్జాక్ట్లీ, పెయిన్ చాలా ఉంది అసలు. నేను దానికి సో సల్మాన్ ఖాన్ ఇంత చదువుకుని ఆయన వెళ్తున్నారు, ఆయన ప్రొఫెషన్లో ఆయన ఉన్నారు. నా ప్రొఫెషన్ నేను వెళ్దా ఉంటే పిల్లలు ఏంటి విమెన్ లైఫ్ అని ఎప్పుడు అనిపిస్తుందా? ఎప్పుడు అనిపించలేదు. బికాజ్ వినోద్ ఎప్పుడు సపోర్టివ్ ఉన్నారు. సార్కి ఫ్రేమ్ సరిగా పెట్టారు, లేకపోతే రేపు మనకి ఫ్రేమ్ సరిగా పెట్టలేదు అంటారు, లేకపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ మై హాబీస్. రీసెంట్గా తడోబా నేషనల్ పార్క్కి వెళ్ళాము, బట్ అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ టైమ్, సో ఐ కుడ్ నాట్ షూట్ ఎ టైగర్, సో ఐ షాట్ ఓన్లీ బర్డ్స్. పొద్దున్న లేస్తే పేషెంట్స్, ట్రీట్మెంట్స్, వాళ్ళ క్యాన్సర్ బాధలు ఇవన్నీ విని మీకు ఏమనిపిస్తూ ఉంటుంది నిజంగా? యూ హ్యావ్ సమ్ హెల్పింగ్ హ్యాండ్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఎనిమీ. I mean, COVID has proved that, you know, doctors are... ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా ఆయన ఒకటే అన్నారు, ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు ఆ కన్సర్న్ ఉంటుందండి ఆయన దగ్గర అని చెప్పని. రోజుకి ఒకటి కొత్తది నేర్చుకోవాలి. వాట్ ఈస్ మై సోర్స్? మై పేషెంట్. ఐఎమ్ సెల్ఫిష్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మై పేషెంట్. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అని చెప్పి విన్నాను. బేసికలీ ప్లాస్టిక్లో ఇపాక్సీ రెజిన్స్ అనే కెమికల్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఈరోజు ప్లాస్టిక్ బాటిల్లో తాగుతూనే వచ్చేది కదా క్యాన్సర్. వినోద్ కుమార్ సార్, పొద్దున్న మీ స్కెడ్యూల్ ఎస్పెషల్లీ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి లైక్ లేట్గా చదువుకొని పడుకుంటే ఐ వేకప్ అరౌండ్ 7:30 అండ్ దెన్... ఏంటి ఇప్పుడు కూడా చదువుకుంటారా మీరు? యా. ఇప్పుడు ఏం చదువుతారు సార్? See, radiation oncology is a continuously evolving branch. So it is always man and the machine. So I always compare radiation oncology ni eppade gaani Formula 1 racing ki compare chestanu. So you have the latest gadget, but the person also has to be, you know, quick, reflexive and learn things very quickly anamata. So that's how I compare radiation oncology. సో రేడియేషన్ ఆంకాలజీ బ్రాంచ్, దో ఇట్స్ క్యాన్సర్ స్పెసిఫిక్ బ్రాంచ్ అయినా దాంట్లో ద మెయిన్ మెషిన్ పార్ట్ డీల్స్ విత్ క్వాంటమ్ ఫిజిక్స్, ఇమ్యునాలజీ. సో ఇట్ డీల్స్ చాలా హై అండ్ సబ్జెక్ట్స్ డీల్ అవుతుంది కాబట్టి విచ్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఎవ్రీ డే. ఈరోజు ఈ మెకానిజం కరెక్ట్ అంటారు, నెక్స్ట్ డే ఇంకొక మెకానిజం కరెక్ట్ అంటారు. సో డెఫినెట్లీ రేడియేషన్ ఆంకాలజీలో అయితే కంటిన్యూస్గా చదవాలి. కానీ మ్యామ్ చెప్తున్నారు మీరు పిల్లలతోటి ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా టైం ఇస్తారండి, నాకు ఎప్పుడూ ఆ మిస్ అయిన ఫీలింగ్ రాలేదు అని అంటున్నారు. ఒక డాక్టర్కి నిజంగా అంత టైం దొరుకుతుందా యాక్చువల్లీ? రేడియేషన్ ఆంకాలజీ మళ్ళీ ఈజ్ ఏమంటారు లైఫ్ స్టైల్ బ్రాంచ్ అంటారు. ఇప్పుడు డర్మటాలజీ, ఆఫ్థాల్మాలజీ దీనిలాగా రేడియేషన్ ఆంకాలజీలో ఎమర్జెన్సీస్ ఉండవు. సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ మై ప్రీవియస్ లైఫ్, ఐ వాజ్ ఎ సర్జన్. యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సియాటల్లో నేను సర్జికల్ రెసిడెన్సీ చేశాను. సో లైఫ్ వాజ్ వెరీ హెక్టిక్. యూస్ టు వేకప్ 3:45 in the morning. బై ద టైమ్ ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయ్యేది. లిటరల్గా నేను నడుస్తూ తినేవాడిని, ఇంటికి వచ్చి పడుకునేవాడిని, మళ్ళీ లేసేవాడిని. లైఫ్ వాజ్ జస్ట్ లైక్ ఎ మెషిన్, లైక్ ఎ రోబోట్. సో ఐ సెడ్ I cannot do this for my rest of my life. So I quit surgery and I'm glad that I became a radiation oncologist. అంతేనంటారా? So I chose my ఏమంటారు battle correctly and definitely ఇది ఏంటంటే it's evolving branch. Oncology and cancer incidents every year increase అవుతుంది. Every year predicted increase is 40%. Now cancer has overtaken heart diseases. So definitely we need good doctors, good equipment and good centers. Centers meaning పెద్ద బిల్డింగ్ కట్టేస్తే అది పెద్ద హాస్పిటల్ అయిపోదు. చాలా మందిలో ఈ అపోహ ఉంది, మనం పెద్ద హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్తుంది అని. హాస్పిటల్ ఈజ్ మోర్ అబౌట్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిల్డింగ్ ఆర్ ద ఎక్విప్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఇన్ మై ప్రాక్టీస్ ఐ ఆల్వేస్ హ్యాండ్ హెల్డ్ ద పేషెంట్. ఎప్పుడు పేషెంట్ కాల్ చేసినా చాలా వరకు ఫోన్ ఎత్తాను, అన్లెస్ ఇఫ్ ఐఎమ్ అస్లీప్. సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రాక్టీస్ ఇథోస్ దట్ ఐ ప్రాక్టీస్డ్. బికాస్ ఏమంటారు లైక్ హ్యాండ్ హోల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్లో.
ఏ పేషెంట్కైనా హ్యాండ్ హోల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక క్యాన్సర్ పేషెంట్కి కోల్డ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది క్యాన్సర్ డాక్టర్కే. సార్ మేము ఈ డాక్టర్ ఇది వచ్చింది, మేము ఈ మందు తీసుకోవచ్చా? సో దో దే ఆర్ ఇర్రెలవెంట్, బట్ ఫ్రమ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది చాలా రెలవెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు దే లివ్ ఇన్ ఫియర్. సో వెన్ డాక్టర్స్ ఆర్ వెరీ అప్రోచబుల్, వెరీ హ్యాండ్ హోల్డింగ్, దెన్ దే హ్యావ్ దట్ కంఫర్ట్. ఇప్పుడు నేను ఎప్పుడున్నా ఐ కెన్ కాల్ దిస్ డాక్టర్ on his phone, and then or somebody from his team are readily available. So they are happy, and that also boosts their emantaru confidence post cancer treatment. So adi important. అయితే మీరు ఒక సర్జన్గా వద్దు అని అనుకుని ఆ లైఫ్ వద్దు, నాకు కాస్త ప్రశాంతమైన లైఫ్ కావాలనుకుని ఇటువైపు వచ్చారని అనుకోవచ్చా? దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ బికాస్ ఆఫ్ దిస్ వే యూ హ్యావ్ చూజన్ అంటే? యా అనుకోవచ్చు, బట్ ఇప్పుడు సర్జరీలో ఏంటంటే surgery is one of the oldest branches in medicine. So initial ga I had a lot of passion for surgery, but then I think I got తొందరగా బోర్ అయిపోయింది ఆ బ్రాంచ్. బికాజ్ ఇప్పుడు పాతకాలం ఏ సర్జరీ చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే సర్జరీ అదేలాగా చేస్తున్నాం. మేబీ కొంచెం బెటర్ మాడిఫైడ్ టెక్నిక్, బెటర్ ఎక్విప్మెంట్, బెటర్ ఐసీయూ కేర్, బెటర్ అండర్స్టాండింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడదు. బట్ ఐ డిడ్ నాట్ సీ ఇట్ యాజ్ మెంటల్లీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ దెన్ ద హార్డ్ వర్క్ దట్ రిక్వైర్స్ ఫ్రమ్ ఎ సర్జన్, ద కమిట్మెంట్ దట్ రిక్వైర్స్ ఫ్రమ్ ఎ సర్జన్, ఐ థాట్ ఇట్ ఈస్ టూ మచ్. సో అండ్ దెన్ ఐ హ్యాడ్ ఏమంటారు, there was lot of pressure from parents to come back. So coming from a family where I also have to inherit lot of responsibilities, being only son. So I have to come back. And మీరు ఒకరేనండి? I have a sister, but Yeah. most of the responsibilities that I will end up taking. So I thought radiation oncology was the best branch to balance my passion and work and family as well. So ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ ఆంకాలజీ అనేది ఇట్స్ వెరీ క్లోజర్ టు సర్జరీ. I like anatomy, so it is very closer to anatomy. But the only difference is you are not operating, but you are radiating. So and you also work very closely with surgeons. And then brachytherapy undi, tarvata radio surgery. Ante radio surgery ante surgery kaakapoyina radio surgerylo surgery ane padam undi. So that is one of the reasons why I eventually radiation oncology తీసుకోవాలా, దాంట్లో కంటిన్యూ కావాలా అనిపించింది సర్జరీ వదిలేసిన తర్వాత. సో కానీ మీకు కష్టం అనిపించలేదు సార్? అంటే ఒక సర్జన్ నుంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మీరు టర్నప్ అయినప్పుడు అప్పుడప్పుడు సర్జన్ కూడా మీలోంచి బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటాడా? తప్పకుండా అండి, బికాస్ సర్జరీ వాజ్ మై ప్యాషన్, బట్ రేడియేషన్ ఆంకాలజీ వాజ్ చాయిస్. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ చాయిస్ అండ్ what is thing. So my grandfather చెప్పేవాడు, anything that you choose today you have to do it for rest of your life. So for some reason I couldn't see myself in mirror doing surgery for quite a long time. So అందుకు I chose radiation oncology. ఎందుకంటే I thought that because of physics, ఇంటర్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఉండే, తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ వాజ్ ఈవెన్ మై మోర్ ఫేవరెట్ సబ్జెక్ట్. So then radiation oncology fitted everything, the love for physics and love for biology and love for innovation. So that is where today I am. And luckily నేను radiation oncology తీసుకున్నప్పుడు the equipment upgrade was suddenly huge. ఒకప్పుడు ఏంటి, జస్ట్ ఒక 2 parallel beams అంటాం, మెషిన్ ఇటు తిప్పి జస్ట్ రేడియేట్ చేసేవాళ్ళు అంతే. 2D రేడియేషన్ అనేవాళ్ళం. సో 2D రేడియేషన్ ఆర్ 1D రేడియేషన్, that was the only technology available in the past. But today you can do anything, you can do magic with radiation oncology. So నేను జంప్ చేసిన టైంలో that was the technological advances which were coming. So maybe ఆ టైంలో నేను కరెక్ట్గా మూవ్ అయ్యాను రేడియేషన్ ఆంకాలజీ. So that was a good thing. The other thing is all the technologies were immediately Indialo available unde. So that's how changing the career path which helped. So I feel like I jumped into a train which was moving faster than my own train. So suddenly the gears and track has been changed. అది ఒక క్యాన్సర్ పేషెంట్కి
రేడియేషన్ ఆంకాలజిస్ట్తో ఎప్పటి నుంచి పని ఉంటుంది సార్? యాక్చువల్లీ ఎప్పటితో వాళ్ళతో టచ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా రేడియేషన్ ఆంకాలజిస్ట్ జాబ్ ఏంటి? సో ఇప్పుడు ఆంకాలజీ అంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఇంకా సబ్ బ్రాంచెస్ చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. సో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే సో బేసికలీ టు ట్రీట్ పేషెంట్ విత్ రేడియేషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రేడియేషన్ ఆంకాలజీలో ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ మెనీ క్యాన్సర్స్ విచ్ కెన్ బి క్యూర్డ్ విత్ రాడికల్ రేడియోథెరపీ. ఇప్పుడు అర్లీ లంగ్ క్యాన్సర్, తర్వాత అర్లీ థ్రోట్ క్యాన్సర్. ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్లో వాయిస్ ప్రిజర్వేషన్ అంటాం. సో అర్లీ అంటే ఇప్పుడు సడన్గా మనకు థ్రోట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ వాయిస్ బొంగురు పోతుంది. సో అది ఫస్ట్ సిమ్టమ్. సో అప్పుడే కానీ పికప్ చేయగలిగితే మనం క్యాన్సర్ని, సో దానికి సర్జరీ అవసరం ఉండదు, ఓన్లీ బయాప్సీ చేస్తాము, సర్జన్స్ బయాప్సీ చేస్తారు, తర్వాత దానికి మనం రేడియేషన్ ఇస్తాము. అండ్ దే లివ్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్, 10 years ఉంటుంది క్యూర్ రేట్ ఈ క్యాన్సర్కి. తర్వాత లంగ్లో ఎల్డర్లీ 80 years 90 years స్టేజ్ 1 సర్జరీకి అర్హులు కారు, అట్లాంటి వాళ్ళకి రేడియేషన్ ఇచ్చి క్యూర్ చేస్తాము. తర్వాత నాసోఫారింగ్స్ అండ్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్లో టంగ్ చీక్ క్యాన్సర్స్ కాకుండా లోపల మనం ఎక్కడైతే మింగుతామో, ఇప్పుడు ఈ సెంటర్లో వెనక భాగం ఉన్న పార్ట్స్ ఫారింగ్స్, ఓరోఫారింగ్స్ అంటాము, తర్వాత నాసోఫారింగ్స్ అంటాము, తర్వాత లారింగ్స్ అంటాము. ఈ పార్ట్స్ని రాడికల్ సర్జరీ చేయకుండా, ఎందుకంటే అవి సెంటర్ పార్ట్లో ఉంటుంది, ద సర్జరీ ఈజ్ క్వైట్ మార్బిడ్. సర్జరీ చేయలేరని కాదు, బట్ ఇట్ ఈస్ మార్బిడ్ ఫర్ ద పేషెంట్. తర్వాత వాళ్ళ లైఫ్ కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి, టెక్నికల్గా ఛాలెంజింగ్ ఉంటుంది, హ్యాండిక్యాప్స్ ఉంటాయి వాళ్ళకి ఆ సర్జరీ అయిన తర్వాత. అట్లాంటి వాళ్ళలో ఆర్గన్ ప్రిజర్వేషన్ అప్రోచ్ అని ఉంటాం. సో కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇస్తాం, సో రాడికల్ రేడియోథెరపీ అంటాం. సో అలాంటి క్యాన్సర్స్కి ఉపయోగపడుతుంది. చాలా వరకు అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత లేదా కీమోథెరపీ అయిన తర్వాత జబ్బు వెనకలికి రాకుండా ఉండడానికి మనం రేడియేషన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమా అనేది ఒక రకమైన లింఫాటిక్ సిస్టమ్కి వచ్చే క్యాన్సర్ అనమాట, లింఫ్ గ్లాండ్స్ అంటాము, దాని నుంచి వచ్చే క్యాన్సర్. సో దాంట్లో కీమోథెరపీ ఇచ్చి రేడియేషన్ ఇస్తాం. సో రేడియేషన్ అనేది జబ్బు వెనకలికి రాకుండా ఉండడానికి ఇస్తాం రేడియేషన్. రైట్. సో స్టమక్ క్యాన్సర్లో సర్జరీ అయిపోయినాక కొందరికి అడ్జువెంట్ రేడియోథెరపీ ఇస్తాము. తర్వాత ఇది అక్టోబర్ మంత్, సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే పాతకాలం మొత్తం బ్రెస్ట్ తీసేసేవాళ్ళు, సో ఇప్పుడు లేదు, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేస్తారు. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్కి రేడియేషన్ ఇవ్వాల్సింది ఉంది. సో ఈ బ్రెస్ట్కి ఖచ్చితంగా మనం రేడియేషన్ ఇస్తాం. దో ఇది క్యూరేటివ్ ట్రీట్మెంట్ కాకపోయినా అడ్జువెంట్ ట్రీట్మెంట్. సర్జరీ చేసి మొత్తం బ్రెస్ట్లో ఉన్న క్యాన్సర్ని తీసేసినాక జబ్బు వెనకలికి రాకుండా ఉండాలంటే రేడియేషన్ ఇవ్వాలి. సో రేడియేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ ఉంది. వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్, అండ్ హైదరాబాద్లో వీ హ్యావ్ ద సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ ఎక్విప్మెంట్ అనమాట. సో దీస్ ఆల్ హెల్ప్ ఇన్ గివింగ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. సో అది కాకుండా కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని ట్యూమర్స్ బ్రెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే న్యూరో ఆంకాలజీ అంటాము అండ్ న్యూరాలజీ వర్క్ అంటాం. దర్ ఆర్ 2 different kinds of work that radiation oncologist does. One is functional radiosurgery. సో ఫంక్షనల్ రేడియోసర్జరీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఇది చాలా పెద్ద డిసీజ్, 30% ఛాన్స్ ఆఫ్ సూసైడ్ ఉంటుంది అది. సో దాన్ని తెలుగులో ఒంటి చెంపపోటు అని కూడా అంటారు. యూ హ్యావ్ అ సివియర్ పెయిన్ ఆన్ ద ఫేస్, అది స్టాబింగ్ పెయిన్, ఎవరో కత్తితో పొడుస్తున్నట్టు సివియర్ పెయిన్ ఉంటుంది. సో అట్లాంటి దానికి కూడా రేడియేషన్ ఆంకాలజిస్ట్ అవసరం. సో దానికి మనం ట్రైజెమినల్ రేడియో సర్జరీ చేస్తాము. సో దానివల్ల పేషెంట్స్ని వీ కెన్ సేవ్. అంటే ఇది క్యాన్సర్ కాకపోయినా మ్యాలిగ్నెంట్, 30% సూసైడ్ రేట్ అంటే మీరు ఆలోచించుకోవచ్చు. రీసెంట్గా ఒక మూవీ స్టార్ ఐ థింక్ లాట్ ఆఫ్ పేపర్స్ రాసాయి, సల్మాన్ ఖాన్. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ పెయిన్ చాలా ఉంది, అసలు నేను దానికి చాలా ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని కూడా. సో సల్మాన్ ఖాన్ అబ్రాడ్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో హైదరాబాద్ జనాలకి అవసరం లేదు, దే కెన్ జస్ట్ కమ్ టు అస్. అండ్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డన్ ఇండియాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైజెమినల్ రేడియో సర్జరీస్. సో వీఆర్ రెడీ టు హెల్ప్ పీపుల్. ఎందుకు వస్తుంది సార్ అది? అంటే యూజువల్గా న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఒక్కొక్కసారి మన బాడీలో ఒక్కొక్కసారి
ఇది ట్రైజెమినల్ నర్వ్ అనేది క్రేనియల్ నర్వ్, అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ నర్వ్ అనమాట. సో ఆ నర్వ్కి చుట్టూ ఒక బ్లడ్ వెజల్, అబెరెంట్ బ్లడ్ వెజల్ వెళ్ళడం వల్ల అది పల్సేట్. ఇప్పుడు ఏంటంటే ఆర్టరీస్ అనేది ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, రక్తనాళాలు. సో ఆ రక్తనాళాలు ఇట్లా కొట్టుకున్నప్పుడు మనకు ఆ ట్రైజెమినల్ నర్వ్ని ఇట్లా నొక్కుతూ ఉంటాయి. సో నొక్కినప్పుడు అక్కడ దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల పెయిన్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద నోన్ మెకానిజం. బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. కొందరు అది కాదు అంటారు. బట్ సో దానివల్ల దెర్ విల్ బి పర్మనెంట్ చేంజెస్ ఆ ఏరియాలో. సో నర్వ్ హైపర్ సెన్సిటివ్ అయిపోతుంది ఆ ఏరియాలో. సో మనం రేడియేషన్ వల్ల కానీ లేదా సర్జరీ వల్ల కానీ దాన్ని రేడియో సర్జరీ వల్ల కానీ నమ్ చేస్తాం దాన్ని. సో దట్ విల్ లీడ్ టు పెయిన్ రిలీఫ్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి గారి మిస్సెస్ డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. ముందైతే సౌమ్య గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సౌమ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే డిస్టర్బ్ చేస్తాను మిమ్మల్ని? ఏం లేదండి, వీఆర్ హ్యాపీ టు సీ యూ. యాక్చువల్లీ ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది లైఫ్? నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ప్రొఫెషన్. ఓకే. సో నాకు అండ్ రేడియేషన్ ఆంకాలజీ ఎమర్జెన్సీస్ ఏమి ఉండవు. సో దానికి క్వాలిటీ ఆఫ్ టైం పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా బాగుంది. సో నాకు అంత కష్టం ఏమి అనిపించలేదు. యాక్చువల్లీ మీరు డాక్టర్ కదా, Yes. సో మీరు సాక్రిఫైస్ చేశారని అనుకోవచ్చా పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం? సాక్రిఫైస్ కైండ్ ఆఫ్ అండి. అంతేనా? Yeah. సో ఒకళ్ళు చేస్తున్నారు కదా, ఒకళ్ళు బయట ఒకళ్ళు ఇంట్లో. ఎస్, అలాంటిది. కానీ నిజానికి ఇంత చదువుకుని మన ఇంట్లో ఉండిపోవడమా అన్న ఫీలింగ్ నిజంగా లేదా మీకు? ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. బట్ మాది ప్రాక్టీస్ ఎక్కువ ఈవినింగ్ టైంలో ఉంటుంది, డెంటల్ ప్రాక్టీస్. సో అప్పుడు పిల్లలతో స్పెండ్ చేయడానికి కుదరదు. సో కొంచెం పిల్లలు పెద్దాక మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ మైట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. కానీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే యాజ్ అ లేడీ ఇంత చదువుకుని ఆయన వెళ్తున్నారు, ఆయన ప్రొఫెషన్లో ఆయన ఉన్నారు, నా ప్రొఫెషన్ నేను వెళ్దా ఉంటే పిల్లలు, ఫ్యామిలీ లేదా ఇంట్లో వర్క్స్, హౌస్ హోల్డ్ వర్క్స్ అనేది అడ్డం వస్తున్నాయి, ఏంటి విమెన్ లైఫ్ అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎప్పుడు అనిపించలేదు, బికాజ్ వినోద్ ఎప్పుడు సపోర్టివ్ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆ ఫీలింగ్ తెప్పించలేదు. ఒక డాక్టర్ని ఇన్ కేస్ అంటే మీరు డాక్టర్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు ఆయన ప్రొఫెషన్ని. ఇన్ కేస్ మీరు డాక్టర్ కాని పక్షంలో, ఒక అమ్మాయి డాక్టర్ కాని పక్షంలో ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది? ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు పేషెంట్స్ కోసం దే హ్యావ్ టు వర్క్. సో అది అర్థం చేసుకోవాలి. సో అది సో టైం ఇవ్వకపోయినా మనం దాన్ని పెద్దగా పాయింట్అవుట్ చేయకూడదు. వాళ్ళ ప్రొఫెషన్ అర్థం చేసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఆయన గురించి మాకు ఒక విషయం చెప్పండి, వినోద్ కుమార్ రెడ్డి గారి గురించి. ఆయన ద బెస్ట్ డాక్టరా, ద బెస్ట్ హస్బెండా, ద బెస్ట్ ఫాదరా, ద బెస్ట్ సన్నా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఐ థింక్ బెస్ట్ ఫాదర్. అవునా? సో ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, అయితే బెస్ట్ హస్బెండ్ కాదనమాట. బెస్ట్ హస్బెండ్ కూడా అలా అయితే ఇప్పుడు బెస్ట్ సన్ కాదనుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ అని చెప్తారు ఇప్పుడు, నాకు అర్థమైంది. ఆయన ఎంత స్ట్రెస్ ఉన్నా అది చూపించారు అనమాట. ఇంటికి వచ్చేసరికి ఎంత ఉన్నా పిల్లలతో స్పెండ్ చేస్తారు. సో అది తనలో బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ అవుతానేమో, సో నన్ను కూల్ ఏం కాదు, నాకు ఒక పెద్ద సపోర్ట్ ఆయన. రైట్, ఇంట్లో. థ్యాంక్ యూ సౌమ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఒకసారి చెప్తారా? మనము రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వీ హ్యావ్ ఏషియాస్ ఫస్ట్ ట్రూ బీమ్ ఐడెంటిఫై సిస్టమ్ విత్ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అనమాట. సో రైట్ నౌ ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ ఇస్ మ్యాండేటరీ, గేటింగ్ రేడియోథెరపీ అనేది మ్యాండేటరీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. తర్వాత యూరోప్లో ఇప్పుడు సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ లేనిది యూ కెనాట్ ట్రీట్ పేషెంట్స్. ఆల్ ద న్యూ ఇన్స్టిట్యూట్స్ కంపల్సరీ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇవాళ ఈ పేషెంట్కి గేటింగ్ జరుగుతుంది. తర్వాత ఇది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి కీమో అయిపోయిన తర్వాత రేడియోథెరపీ ఇస్తున్నాము. సో గేటింగ్ రేడియోథెరపీ అనేది రేడియేషన్ ఇచ్చినప్పుడు హార్ట్కి, లంగ్స్కి మేజర్ డ్యామేజ్ కాకుండా సెలెక్టివ్గా ఓన్లీ బ్రెస్ట్ కానీ చెస్ట్ వాళ్ళకి మాత్రమే రేడియేషన్ ఇస్తుంది. అది చాలా కొత్త టెక్నాలజీ అనమాట. సో దానివల్ల హార్ట్కి తర్వాత లంగ్స్కి ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఉండదు అనమాట.
చాలామంది పేషెంట్స్కి రేడియోథెరపీ తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గేటింగ్ టెక్నాలజీ వాడడం వల్ల ఫ్యూచర్లో రేడియోథెరపీ అయినా కూడా ఈ పేషెంట్స్కి హార్ట్ సిచ్యువేషన్ రాదు. సో ఈ గేటింగ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. రైట్. ఇప్పుడు అక్కడున్న పేషెంట్కి రైట్ బ్రెస్ట్ ఉందా సార్, లెఫ్ట్ బ్రెస్ట్కి ఉంది. ఓకే, ఆ ఎల్లో కలర్ లెఫ్ట్ బ్రెస్ట్. ఓకే, ఎంతసేపు పడుతుంది సార్ ఈ ప్రొసీజర్ యాక్చువల్లీ? ఇది గేటింగ్ అనేది పేషెంట్ కోఆపరేషన్ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ 10 minutes to half an hour. పేషెంట్ వెరీ కోఆపరేటివ్ అయితే 5 to 10 minutesలో అయిపోతుంది ట్రీట్మెంట్. ఇందాక మనం చూసిన విజువల్స్ అన్నీ కూడా ఈ రూమ్కి బయట ఉండి మనం చూసాం. ఇప్పుడు ఈ రూమ్ లోపలికి వచ్చాం, ఎక్కడున్నాం, ఈ ఎక్విప్మెంట్ యూజ్ ఏంటి, అసలు ఎక్విప్మెంట్ ఏమని పిలుస్తారు, ఇవన్నీ కూడా డాక్టర్ గారు అని తెలుసుకుందాం. సార్ ఒక్కసారి ఈ రూమ్ ఏంటి, ఇదంతా ఒకసారి మాకు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది బేసికల్గా రేడియేషన్ బంకర్ అంటామండి. సో ఈ రేడియోథెరపీ మెషిన్ అనేది హై ఎనర్జీ రేడియేషన్ పంపిస్తుంది. హై ఎనర్జీ రేడియేషన్ వల్ల క్యాన్సర్ సెల్స్ యొక్క డిఎన్ఏ నాశనమై క్యాన్సర్ సెల్స్ చనిపోతుంది. సో ఈ మెషిన్ బేసికల్గా బంకర్లో పెట్టాలి, ఎందుకంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు రేడియేషన్ బయటికి లీకేజ్ అయ్యి వర్క్ చేసే ఎంప్లాయీస్కి హాని కావచ్చు. సో ఇది ఇన్స్టాల్ చేయాలంటే చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్క వాల్ థిక్నెస్ వచ్చి 2.2 meters, 2.2 meters థిక్నెస్ ఉంటుంది వాల్. టాప్ వాల్ అయితే 2.4 meters థిక్నెస్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ యూజువల్గా ఏంటంటే బయట ఎక్కడన్నా న్యూక్లియర్ బాంబ్ ఎవరైనా వేస్తే ఇట్లాంటి బంకర్లో యూజువల్గా దాంకోమని చెప్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ యూ కెన్ హైడ్ వెన్ దెర్ ఇస్ అ న్యూక్లియర్ explosion. So basically ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రూ బీమ్ లినాక్ అండి. సో ఇట్ కెన్ డూ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ 3-dimensional రేడియోథెరపీ నుంచి ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, ఒక ప్రోటాన్ థెరపీ తప్పితే అన్నీ చేయగలుగుతుంది ఈ మెషిన్. రేడియో సర్జరీ చేయగలుగుతుంది, అన్నీ చేయగలుగుతుంది. సో టు రన్ దిస్ ఎక్విప్మెంట్ వీ నీడ్ లాట్ ఆఫ్ స్టాఫ్, ఫిజిసిస్ట్ కావాలి, టెక్నాలజిస్ట్ కావాలి, అండ్ యూ నీడ్ అ కంటిన్యూస్ డెడికేటెడ్ టీమ్ టు రన్ దిస్ మెషిన్. సో అదే కాకుండా దిస్ మెషిన్ హ్యాస్ రోబోటిక్ కౌచ్. ఇది రోబోటిక్ కౌచ్. అండ్ దెన్ దీస్ ఆర్ రోబోటిక్ ఇమేజర్ ఆర్మ్స్. సో దీంట్లో రోబోటిక్స్ కూడా యూజ్ చేస్తాము అడ్వాన్స్ సిస్టమ్స్లో. సో దానివల్ల పేషెంట్కి ప్రిసైజ్ ట్రీట్మెంట్ అప్ టు 0.1 mm వరకు అక్యురసీ ఉంటుంది. 0.1 mm అంటే ఇట్ ఈస్ ఇన్ మైక్రాన్స్. సో కంటికి కనిపించినంత పర్ఫెక్ట్ అక్యురసీ ఉంటుంది ఈ మెషిన్లో. ఎంత అవుతుంది ఎక్విప్మెంట్కి యాక్చువల్లీ? అంటే జస్ట్ ఇంత పకడ్బందీగా ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. ఇక్కడ ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి ఎనీవేర్ అరౌండ్ $3 to $4 million అవుతుంది. దానిపైన ద కాస్ట్ కస్టమ్స్, యూ హ్యావ్ టు పే కస్టమ్స్ డ్యూటీ విచ్ ఇస్ అగైన్ 30%. అగైన్ యూ హ్యావ్ టు బిల్డ్ అ బంకర్. Definitely equipment is not a cheap equipment, as everybody thinks that ఏదో డాక్టర్స్ ఇంత చార్జ్ చేస్తున్నారని. డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ మెషినరీ. సార్ మొత్తానికి ఫైనల్గా అక్కడ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చాం మనం. సార్ పొద్దున్న లేస్తే పేషెంట్స్, ట్రీట్మెంట్స్, వాళ్ళ క్యాన్సర్ బాధలు ఇవన్నీ విని మీకు ఏమనిపిస్తూ ఉంటుంది నిజంగా? అంటే వన్ వే చెప్పాలంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హెల్ప్ పీపుల్. That's great, sir, really. So I think with great power comes great responsibility అన్నట్టు. I think that medicine కానీ whatever in situation that I am, so definitely it's something which is powerful to help people. And అది నా అదృష్టం అనుకుంటాను, like being a doctor and being in a position to help people. Whatever the remuneration that we get out of it or whatever it is that comes next, yes. But being in a situation to help people is the strongest thing as a doctor. True. So meer COVID scenario lo chusintaru. I mean there are a lot of issues with doctors, people going and attacking doctors, but I think with COVID people have proven that the biggest enemy is the one which is not seen. So doctors were braver than soldiers who were guarding our borders and things. They went, and this is the first time that community has realized how important a doctor is. You can leave the remuneration part and everything aside, but importantly you have some helping hand. Whatever is your enemy, whether it's an unseen enemy or the seen enemy, definitely I mean COVID has proved that doctors are
this thing. I wouldn't tell doctors are superheroes, we are also humans, but we stretch ourselves. ఇప్పుడు మేము ఒక సామెత ఉంది, ఏ హీరో ఈజ్ అ పర్సన్ హూ హ్యాంగ్స్ one minute more. ఓకే. So that is the small difference which makes a big difference eventually in treatment or doctor's life. So I always tell my students that you should enjoy what you are doing. If you are not enjoying it, you should leave it. కరెక్ట్ సార్. సో మెడిసిన్ కూడా అలాంటిదే. ఒకప్పుడు అంటే ఫర్ అ డాక్టర్ బియాండ్ మెడిసిన్ దెర్ వర్ నో అదర్ ట్రాక్స్. టుడే మనం ఏదైనా చేయొచ్చు. ఐ మీన్ యూ కెన్ గో ఇన్ టు ఎనీ ఫీల్డ్ బీయింగ్ ఎ డాక్టర్. సో అట్ హోమ్ ఐఎమ్ జస్ట్ అ నార్మల్ హ్యూమన్. దో మై డాటర్ టెల్స్ దట్ మై డాడ్ ఈజ్ అ సూపర్ హీరో, బట్ సో ఐఎమ్ జస్ట్ అ నార్మల్ పర్సన్ లైక్ ఎనీ అదర్ పర్సన్, బట్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐ కెన్ హెల్ప్ పీపుల్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఒకటి ఫీల్ అవుతుండేదాన్ని ఏంటంటే, మనం ఒక ప్రాబ్లం ఆరోగ్యపరంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక హాస్పిటల్కి ఒక డాక్టర్ నమ్మి వెళ్ళినప్పుడు వాళ్ళు మన అని ఆ పేషెంట్ని అనుకోకపోతే, అయ్యో పాప ఇంత నమ్మి ఇక్కడికి వచ్చారు, మనం కాస్త అది డయాగ్నోసిస్ అవ్వనివ్వండి, తొందరగా తగ్గాలనే ఒక ఫీల్ మన మనసులో ఆ డాక్టర్కి ఉండాలి డెఫినెట్గా. ఇది అసలు ఉండట్లేదు ఈ మధ్య అని నేను చాలా ఫీల్ అయిపోతున్న సందర్భంలో నేను మీ స్టోరీ వినడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా ఆయన ఒకటే అన్నారు, ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు ఆ కన్సర్న్ ఉంటుందండి ఆయన దగ్గర అని చెప్పని. దట్స్ రియలీ గ్రేట్ థింగ్ సార్ వాట్ వీ హ్యావ్. కానీ అది ఆ ఓపిక ప్రతి పేషెంట్తోనూ ఉండాలి అని అంటే దానికోసం మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారు సార్ యాక్చువల్లీ? అంటే అండి, ఐ మీన్ లైక్ ఫర్ ఎవ్రీబడి యూ నీడ్ హాబీస్. సో బేసికల్గా నాకు లైక్ ఎనీ నార్మల్ పర్సన్ ఐ హ్యావ్ హాబీస్ లైక్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్, అండ్ మోస్ట్లీ ఐ వాచ్ కిడ్స్ మూవీస్ అలాంగ్ విత్ మై కిడ్స్, లైక్ మార్వెల్ సిరీస్ కానీ దీస్ థింగ్. అండ్ మై కిడ్స్ కీప్ మీ బిజీ, అండ్ in fact even my wife, so they take lot of burden out of me. So that is a relaxing thing. So luckily for me, God has given certain things. When I go home, I forget everything. Even in sleep, when I pick up a phone call, I talk to a patient. As soon as I cut the phone, I'm asleep already. So there are certain things that nature or God has given to me, which helps me to to be in my best form. So and adokati, and every patient I treat it as a subject, so that ప్రతి ఒక్క పేషెంట్ they teach you a new thing. And for me, I have to learn every రోజుకి ఒకటి కొత్తది నేర్చుకోవాలి. What is my source? My patient. So every patient is a teacher to me, beyond my teachers who taught me this and what I am today. And every patient is a teacher to me. I try to learn for them. So that is the reason where I have this patience, because I'm selfish. I want to learn from my patient. So this keeps me going, and I think that's the secret. సార్ నవేడేస్ పేషెంట్స్ దగ్గర నుంచి చాలా రకాలుగా కొన్ని మాటలు వస్తుండే. ఆ డాక్టర్ గారు చాలా సీరియస్ అండి, ఆ డాక్టర్ గారు మనం చెప్పింది చేయకపోతే మళ్ళీ తిడతారండి, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అతను చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారండి, ఇలా కొంతమంది దగ్గర నుంచి వింటూ ఉంటాం. బట్ నిజానికి ఒక డాక్టర్ పేషెంట్తో ఉండాల్సిన విధానం అంటే, ఎస్పెషలీ క్యాన్సర్ అనేది పెద్ద ట్రామాగా ఉంటుంది అందరికీ. సో ఈ క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ ఏదైనా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వడం కానీ ఉండాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇండియన్ స్కూల్స్లో టీచ్ చేయరు. మీరు అబ్రాడ్కి వెళ్తే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ కరిక్యులం అనమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హౌ యూ డీల్ విత్ యువర్ ఎమోషన్స్, అండ్ హౌ యూ ఆల్సో డీల్ విత్ యువర్ పేషెంట్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో ఆ ట్రైనింగ్ ఇండియాలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూ టేక్ సర్జన్స్, they're always under stress, or because they're operating, there's too many things going on. So కోపపడిన డాక్టర్ అందరిపైన కోపపడకపోయిండొచ్చు. కరెక్ట్. There was one incident where things have triggered, because either from the patient side or from the doctor side, because some patient is sick, I need to see this patient and go and immediately attend to the sick patient. So I think those might be the scenarios.
బట్ డాక్టర్ సీరియస్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్. ఐ మీన్ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్, ఎవ్రీబడి ఈజ్ నాట్ సేమ్. మీరు కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు ఈచ్ పర్సన్ ఈజ్ అన్ ఇండివిజువల్ పర్సనాలిటీ. వన్ ఈజ్ jovial, one is always smiling, one is always moody. So that nobody can change. Correct. A doctor is also a person at the end of the day, so you have to deal with them. That's it. True sir. సార్ ఇప్పుడు మీరు నాకు ఇందాక నేను చేసిన 2 కేసెస్ గురించి, సో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంలో మీకు ఏమైనా కష్టం అనిపించిందా యాక్చువల్గా వాళ్ళకి? అంటే ఇక్కడ ఎవ్రీ పేషెంట్ గోస్ టు ద సేమ్ థింగ్ అండి. సో యూజువల్లీ మా దగ్గరకు వచ్చిన పేషెంట్కి మేము ఏం చెప్తామంటే ఇది జరుగుతుంది, దీస్ ఆర్ ద థింగ్స్, యు ఆర్ హ్యాపీ ఆర్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ అస్, యూ కెన్ go and take treatment with us. Otherwise you have options. We always tell the patient, if you want a second opinion, you are free to go, but we always tell them don't Google. కదా, చాలా మంది ఏదైనా ప్రాబ్లం అనగానే గూగుల్ చేస్తారు. ఈ మచ్చలు వచ్చాయంటే ఇది క్యాన్సర్ అంటారు, ఈ తలనొప్పి వచ్చిందంటే ఇంకేదో అంటారు, టెన్షన్ పడిపోయి. So you go take a professional help. Right. So that is what we always encourage patients to do, and everybody is at liberty to go and takes their second opinion or whatever it is. At the end of the day, patient should be very comfortable with their doctor. Correct. ఇందాక నేను మీతో అన్నట్టుగా డయాగ్నోసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక సార్. ఇప్పుడు వాళ్ళు ఒక చోటుకి వెళ్ళారు, అక్కడ యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది వేరే క్యాన్సర్, దానికి ఇన్ కేస్ వాళ్ళు దానికి సర్జరీ అయిపోయి నుండి తర్వాత కూడా ఆల్రెడీ ఉన్న క్యాన్సర్ ఏదో డిటెక్ట్ అవ్వలేదో అది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండి మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఒక చోటుకు వచ్చి ఉండి దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇట్స్ టైం, ఎనర్జీ, డబ్బు, హెల్త్. సో ఎంత కష్టం సార్. నాకు ఇదే భయం ఏంటంటే డయాగ్నోసిస్ అనేది ఇంతకుముందు పాతకాలంలో పల్స్ పట్టి చూసేవాళ్ళు, ఇప్పుడు టెస్ట్లను బట్టి కూడా మనం ఒక ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేని కండిషన్లో మనం ఉన్నామంటే బాధగా ఉంది నిజంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ దట్ వీ ఫాలో ఇన్ మెడికవరీస్, ఒక పేషెంట్ని ఒక డాక్టర్ చూడరు. రైట్. సో మా టీంలో బిఫోర్ ద పేషెంట్ ఐ సీ దే హ్యావ్ ఆల్రెడీ సీన్ బై 2 radiation oncologists before I go and see the patient. Right. The reason why so many people are thinking ఒకసారి పేషెంట్ అనుకోవచ్చు, నేను డాక్టర్ వినోద్ రెడ్డి కోసం వచ్చాను, ఎందుకు ఇంతమంది నన్ను చూస్తున్నారని. See, మిస్టేక్స్ అనేది జరగచ్చు. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ ఎ సిస్టమ్. Why 3 people are looking at this patient? The reason is I might be busy, I might be tired, I might not be the same person the next day when I am seeing the same patient. So out of 3, at least if there is a fault, one of us will pick up. Correct. I won't tell that, మేము తప్పులే చేయమని. Mistakes happen, but we need to have a foolproof system and we need to, respect that time. Correct, sir. 100 పేషెంట్లు చూడడంలో గొప్ప ఏం లేదు. మీరు 100 పేషెంట్లు చూస్తే 100 పేషెంట్లో పొరపాటు జరగకూడదు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లుందంటే కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు 100 పేషెంట్స్ని చూడాలి, 1000 పేషెంట్స్ని చూడాలి అని. See, at the end of the day, it is quality which matters, not the quantity. Yeah. So, see, I believe in quality, not in quantity, and patient satisfaction. సో మీరు మంచి ఫోటోగ్రాఫర్ అని కూడా విన్నాను, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తారండి. సార్కి ఫ్రేమ్ సరిగా పెట్టారా, లేకపోతే రేపు మనకి ఫ్రేమ్ సరిగా పెట్టలేదు అంటారు, లేకపోతే అది కంటిన్యూ చేస్తున్నారా? That is one of my hobbies. I usually travel to national parks. రీసెంట్గా తడోబా నేషనల్ పార్క్కి వెళ్ళాము, బట్ అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ టైమ్, సో ఐ కుడ్ నాట్ షూట్ ఎ టైగర్, సో ఐ షాట్ ఓన్లీ బర్డ్స్. ఇన్ శ్రీలంక ఐ షాట్ వేల్స్ అండ్ డాల్ఫిన్స్, అండ్ రెగ్యులర్లీ ఇంటి దగ్గర ఐ క్యాప్చర్ బ్యూటిఫుల్ స్మాల్ బర్డ్స్, బికాస్ స్మాల్ బర్డ్ photography is very difficult. So yeah, that also keeps me fresh doing all those things. So yeah. True. రియలీ సార్, ఈరోజు మీరు మాకు చాలా డీటెయిల్డ్గా, అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు ఏదైతే మనం స్టోరీలో తీసుకున్నామో దాని గురించి అయినా కానీ, అక్కడ ట్రీట్మెంట్ గురించి కానీ, ఎక్విప్మెంట్ గురించి కానీ, యూ హ్యావ్ గివెన్ మీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ యూ హ్యావ్ గివెన్ మీ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you, Andy. Thank you for your time as well, and I thank iDream Media for spending time on what doctors actually do, and thank you so much again. Sir, ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ నండి iDream ప్రేక్షకులకనండి ఈ క్యాన్సర్కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉందని చెప్పని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అని చెప్తారు, ఇన్ని టెస్టులు రాసిస్తారు అనేది ఒక జనాల్లో మైండ్లో ఉండిపోయింది.
సో ఈ టెస్ట్లు అనవసరం కదా అన్న పాయింట్లో కూడా చాలామంది ఉంటున్నారు, మీరేముంటారు? ఇప్పుడు చాలామంది అనవసరంగా టెస్టులు రాస్తాము అంటున్నాము. ఇప్పుడు డాక్టర్కి ఎలా ఉంటుందంటే, నేను 1000 మందికి రాసి ఒక ప్రాణం కాపాడినా నాకు ఆ ప్రాణం ఇంపార్టెంటే. అండ్ దట్ 1% హూ ఈజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ ద టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ప్రతి ఒక్కరు 40 years దాటిన వాళ్ళు దే షుడ్ గో ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇంకా అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళాలి. తర్వాత 50 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళాలి. తర్వాత ఇది అన్నెసరీ టెస్ట్ కాదు, దిస్ ఈజ్ ఆల్ ప్రూవెన్ అండ్ టెస్టెడ్ థింగ్. మీకు అర్లీగా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే సింపుల్ సర్జరీ రేడియేషన్తో అయిపోతుంది. అదే లేట్గా అయ్యిందనుకో, ఒకటి మీకు యూ విల్ టేక్ ఎక్స్టెన్సివ్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అండ్ స్టిల్ ద డిసీజ్ ఈజ్ నాట్ క్యూరబుల్. సో ఇప్పుడు మనం 1000 మంది పేషెంట్స్కి స్క్రీన్ చేసి 1,00,000 మంది స్క్రీన్ చేసి మనం 100 క్యాన్సర్స్ని పిక్ చేసినా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ సేవింగ్ లైఫ్. సో అందుకే స్క్రీనింగ్ సేవ్స్ లైఫ్స్ అంటాం. కోలాన్ క్యాన్సర్ ఎవ్రీ 50 years తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు గో ఫర్ కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్. తర్వాత ఇండియాలో అయితే ఈవెన్ స్టమక్ క్యాన్సర్ కూడా కామన్ కాబట్టి ఆఫ్టర్ 50 years ఈవెన్ స్టమక్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్తే బెటరు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ అనమాట. తర్వాత లంగ్ క్యాన్సర్, స్మోకర్స్ ఎవరైతే మోర్ దెన్ 15 years స్మోక్ చేస్తున్నారో, అబోవ్ 50 years ఏజ్లో ఉన్నారో వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు. సింపుల్ హెచ్ఆర్సిటీ ఉంటాం, లో డోస్ హై రెజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ అంటాము. సో దట్ థింగ్ వీ కెన్ గో. మా దగ్గర 4-dimensional సిటీ కూడా ఉంది, విచ్ కెన్ ఆల్సో పిక్ మైన్యూట్ 3 to 4 mm ఉన్నా కూడా ఇట్ కెన్ పిక్ అనమాట స్మోకర్స్లో అర్లీ క్యాన్సర్. అండ్ మనం అర్లీగా చూసి వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అండ్ డిసీజ్ విల్ బీ క్యూరబుల్. సో అదే కాకుండా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ హ్యావ్ రిస్క్, ఎండోమెట్రియల్, తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, వీళ్ళందరూ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అందరికీ రెగ్యులర్ స్క్రీనింగ్ కాదు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దే హ్యావ్ టు అండర్గో స్క్రీనింగ్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ తర్వాత ఎండోమెట్రియల్, ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ స్క్రీనింగ్ రికమెండ్ చేస్తాము. సో మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో రేడియో సర్జరీలో ట్యూమర్సే కాకుండా ఏవిఎం అంటాం, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్, రక్తం గూడు బ్రెయిన్లో, సో దానికి కూడా రేడియో సర్జరీ చేస్తాం. తర్వాత క్యావర్నోమా అంటాం, అది కూడా ఒక రకమైన రక్తపు గూడే, దాంట్లో కూడా రేడియో సర్జరీ చేస్తాం. బ్లడ్ క్లాట్ అంటే అది యాక్చువల్ క్లాట్ కాదు, కానీ అది ట్రీట్ చేయకపోతే బ్లీడ్ అయ్యి ప్రాణానికే హానికరం ఉండొచ్చు అనమాట. సో ఇవి క్యాన్సర్ కాదు కానీ ప్లస్ దీనికి కూడా మనం రేడియో సర్జరీ చేస్తాము. తర్వాత వెస్టిబులర్ శ్వానోమాస్ అంటాం, అది ఇయర్ ట్యూమర్, స్పెషల్ ఇయర్ ట్యూమర్. అది లైఫ్ థ్రెటనింగ్ కాదు కానీ మనకు వినికిడి పోతుంది, తర్వాత స్లోగా మన ఫేస్కి సప్లై చేసే నర్వ్స్ కూడా దెబ్బతింటుంది. అట్లాంటి దానికి కూడా మనము రేడియో సర్జరీ చేస్తాము. సో ట్యూమర్స్కే కాకుండా ఇవన్నీ నాన్ క్యాన్సర్ కాజెస్ ఎక్కడ రేడియో సర్జరీ అనేది యూస్ చేస్తాం మనం, ట్రైజెమినల్ న్యూరాలజీ కాకుండా. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అని చెప్పి విన్నాను. నిజంగానే ప్లాస్టిక్ అంత హార్మ్ఫుల్ చేస్తుందా సార్? అంటే ఏ విధంగా అంటారు క్యాన్సర్కి? అంటే ఇది యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. బేసికల్లీ ప్లాస్టిక్లో ఇపాక్సీ రెజిన్స్ అనే కెమికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఓల్డ్ ప్లాస్టిక్, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అనేది when it is made fresh, it is actually not that carcinogenic, but as it degrades, multiple use epoxy resins, so danvalla it can be carcinogenic. నేను కొన్ని ఆఫీస్లో చూస్తుంటాను, కాఫీలు టీలు ప్లాస్టిక్ కవర్లో పోసుకుని పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి గ్లాస్లో పోసుకుని తాగుతారు. అది హార్మ్ఫుల్ అని అంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఈవెన్ ఫుడ్ కానీ ఇప్పుడు మనం ఏమంటారు కర్రీ పాయింట్స్లో వాటిలో కూడా ప్లాస్టిక్ కవర్స్లోనే వాళ్ళు వేడివేడి కర్రీస్ అవి వేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు యూ థింక్ దెర్ ఆర్ టూ థింగ్స్, రెగ్యులర్ ప్లాస్టిక్ ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది. కానీ అది వాడేవాళ్ళు ఎవరు సార్ ఈ రోజుల్లో? ఇది ఫుడ్ గ్రేడ్ అని తీసుకునే వాళ్ళు ఎవరు? దానికి మానిటరింగ్ ఎక్కడుంది? దెర్ ఈస్ క్వాలిటీ కంట్రోల్ కదా సార్ మన ఇండియాలో. దేనికి క్వాలిటీ కంట్రోల్ అని చెప్పండి. డెఫినెట్లీ సి ఐ వుడ్ ideally you should not be using plastic, but what would you do? Option లేదు కదా. Correct. So you have to do with that. ఒక్కసారి యూజ్ చేస్తూనే రాదు. మీరు ఈరోజు ప్లాస్టిక్ బాటిల్లో తాగుతూనే వచ్చేది కదా క్యాన్సర్. See, it is only one of the causes. See, when anything, a cancer cell is formed in the body, there are multiple mechanisms. అవన్నీ దాటుకున్న తర్వాతే క్యాన్సర్ అనేది బయటపడుతుంది. ఎస్ సార్, రియల్లీ.
సో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ అనేది తక్కువ వాడడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ కానీ స్మోకింగ్ అబ్సల్యూట్లీ క్విట్ చేయాలి. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ అంటాము. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ లైఫ్ చేంజింగ్ యాక్టివిటీస్. ఎక్సర్సైజ్ WHO recommends at least 30 minutes exercise for cancer prevention. తర్వాత స్క్రీనింగ్. So these are all small things which are in our hand. See, genetics are not in our hand, but lifestyle modifications are in our hand, so that we can. Environmental pollution is always not in our hand. That's true. So the important thing is you need to eat healthy, maintain good diet, consume good antioxidants, అంటే colored vegetables, colored fruits, అది తినడం, exercise and healthy weight, and quit smoking. Yeah. Thank you, sir. Thank you so much for your valuable points, really. Yeah, Thanks thank a you. lot. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.